మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఈ నెల 21న జరగనున్న ప్రజాప్రతినిధుల సభలో భాగంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పోలీసులతో కలిసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారు. కన్నా ఇంకా పెద్ద ఆ మీటింగ్ కన్నా ఇంకా హాల్ పెద్దగా ఉంది. అంటే 15,000 మంది సభ్యులు వస్తారని చెప్పని అంచనా ఉంది. కానీ 20,000-25,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. చాలా చక్కగా ఉన్నాయి ఏర్పాట్లు, మంచిగా ఉన్నాయి. పార్టీ చాలా దూసుకొని పోతుంది. మా కారు చాలా స్పీడ్గా పోతుంది. కానీ కొంతమందిని మా కారును ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి. ఎందుకంటే కారు టైర్లు బాగున్నాయి, బాడీ బాగుంది, ఇంజన్ బాగుంది, డీజిల్ బాగుంది, డ్రైవర్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి మా కారుకు తిరగలేదు. ఈ కారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంకా 10 ఏళ్ళు నడిపిస్తాం. ఈ కారుతో ఈ కారు గ్రామం తిరుగుతుంది, పట్టణాలు తిరుగుతాం, అన్నీ తిరుగుతాం. బ్రహ్మాండంగా ప్రజలను సమీకరిస్తారు. మా కేసీఆర్ గారు, మా అధ్యక్షుడు చాలా తెలివి కలవాడు. కాబట్టి ఇవాళ వాడు వీడు అందరూ ఒకటవుతున్నారు. ఎవరైతే మాకే